मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఈ రోజు జనాలకి క్రాకర్స్ తో క్రాక్ తెప్పిస్తా. క్రాక్ ఏమో గానీ ట్రాక్ కాలిపోకుండా చూసుకోవాలి. అరే ఇప్పుడు చీకట్లో స్విచ్ కనిపించట్లేదు. లైట్ ఎలా వేయాలి ఇప్పుడు? అగ్గిపెట్ట. ఎస్. అమ్మయ్య, ఏం కాలేదు. మంటలు కాపాడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నా వెనకాల వస్తుంది. కాపాడండి. రాకెట్, ఎందుకు ఇలా చేస్తున్నావు? కాపాడండి. ఎందుకు ఇలా వెంట పడుతున్నావా? కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి. ఈ దీపాన్ని స్వీటీ చిలకకి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇప్పుడు చిలక చేతికి సంఖ్యలు వేస్తాడు. ఎవరు చూడలేదు కదా. నన్ను ఎవరైనా అడిగారంటే నాకేమీ తెలియదని చెప్పి ఎప్పటిలాగే తప్పించుకుంటాను. ఇంకా ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా ఇక్కడ నేను దాచేస్తాను. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. వచ్చిన పని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో చెలరేగిన మంటలు, మోగుతున్న ఫైర్ ఇంజిన్ గంటలు, అక్కడి నుంచి పరిగెడుతున్న జనం, ఆ న్యూస్ ని కవర్ చేస్తున్న మనం. చాలా బీపీ తక్కువైన వాళ్ళు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే బీపీ రేస్ అవుద్ది. నాకు బీపీ ఎక్కువ కాబట్టి తక్కువ వేసుకున్నాను. నిన్ను చూస్తుంటే అదే మనిషి చేతికి పిజ్జా దొరికినట్టుంది. అరే న్యూస్ ఛానల్ పెట్టు. ఇక్కడ చూడండి, నేను చెప్పే న్యూస్ వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయి మీ అందరికి. ఈ మాల్లో అంటుకున్న మంటలకు ఒక కుర్రాడు వెలిగించిన క్రాకే కారణమని తెలిసింది. అరే వేరే న్యూస్ ఛానల్ పెట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. కారుకి ఉంటుంది టైర్, ఇక్కడ అంటించారు ఫైర్. ప్రతి దాంట్లోనూ ఒకటే న్యూస్. దీన్ని అంటించింది ఖచ్చితంగా పిల్లవాడు కాదు. చిలక దీపం అంటించింది. నేను వీళ్ళకి తెలిసిపోయిందా? నేను చెప్పేది ఇప్పుడు మీరు వినండి. నేను మీకు ఇప్పుడు నిజం చూపిస్తాను. నా చేతిలో ఉంది యాపిల్ పండు. తింటే తీయగా ఉండు. ఏంటి అర్థమైందా? ఇలా ఇవ్వు. ఈ యాపిల్ చాలా రుచిగా ఉంది. నాకున్న తెలివితేటలతో ఆ దొంగని నేను సులభంగా కనిపెడతాను. నా దీపాన్ని ఎందుకు ఆర్పావో? అది స్వీటీ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇప్పుడు నీ తాట తీస్తాను చూడు. అరే బాబు, ఎవరు కంగారు పడకండి. పోలీసులు వాడిని పట్టుకుంటారు, జైల్లో పడేస్తారు. జైల్లో బట్టలు కూడా కుట్టిస్తారు, ఇంకా చాలా పనులు చేయిస్తారు. అరే నువ్వు సరిగ్గా పని చేయకపోతే నువ్వు వాడిన రాకెట్ మీదే సన్ మీదికి పంపిస్తా. చేయి పని చేయి. హనీ, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఒకవేళ నన్ను జైల్లో పెట్టారంటే అప్పుడు నాకు తినడానికి లోపల ఐస్ క్రీమ్స్ ఇస్తారా? చెప్పండి ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జైల్లో ఐస్ క్రీమ్లు ఎందుకు పెడతారు? పోనీ బిర్యానీ అయినా దొరుకుతుందా? అరే హనీ, అది 5 స్టార్ హోటల్ కాదు, జైలు. అది గుర్తుంచుకో. అది సరదాగా అడిగానంతే. నాకు జైలుకి ఏంటి సంబంధం చెప్పండి. జస్ట్ జోకింగ్ ఫ్రెండ్స్. నేను కొద్దిసేపట్లో వచ్చేస్తాను. అసలు వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఐస్ క్రీమ్ తిని తిని తన బుర్ర పని చేయడం లేదనుకుంటాను. అరే హనీ ఆగు. జీన్స్ ప్యాంట్ జేబుకుంటుంది పాకెట్. ఊరంతా అంటించడానికి నువ్వు వదిలావు రాకెట్. కొట్టండి చప్పట్లు. అరే నేను రాకెట్ అంటించడం వల్ల చిలక దీపం కాలిపోయిందని వీళ్ళందరికీ ఎలా తెలిసింది? ఆగు. అరే ఏమన్నానని పరిగెట్టాడు? నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను, నువ్వు తొక్కేసి వెళ్ళిపోతున్నావు. వీటిని పోగేసి డస్ట్ బిన్ లో వేసి కాల్ చేయాలి. క్రాకర్ లాగా కాల్ చేయాలి.
నాకేం తెలుసు మీరు అగ్గిపుల్లతో అంటించుకుంటారో లేదా క్రాకర్స్ తో అంటించుకుంటారో నాకెందుకో కాలేది మీ చేతులే. అమ్మా వీళ్ళకి దొరికానంటే డైరెక్ట్ పోలీస్ స్టేషనే. ఇక మనం ఇక్కడ ఉండకూడదు, త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. మంటని చూడు, మంటని చూడు, మంటని చూడు. అన్నా ఒక గ్లాసు చెరుకు రసం ఇవ్వవా ప్లీజ్. ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఈ రోజు వీడికి దొరికానంటే అంతే సంగతి. అరే ఈ కిట్కిట్ గాడు దొరక్కపోతే నేను జిమ్ కి ఎలా వెళ్ళేది? ఆ కొండ వీరుడి దగ్గర నుంచి తప్పించుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చేస్తుంది. సాయంత్రం అయిపోయింది, ఎక్కడ దక్కోవాలి? ఈ భూత్ బంగ్లా అయితే కరెక్ట్ గా ఉంటుంది, ఇక్కడికి భూతాలు కూడా రావు. వామ్మో, ఇక్కడి చీమలు దండయాత్ర చేస్తున్నాయి. వామ్మో అరే ఈ హనీ ఎక్కడికి వెళ్ళాడు? అరే వాడు ఆకాశంలో దాక్కుని ఉండుంటాడేమో. రాకెట్ వేసుకుని కిందికి దిగి వస్తాడులే. ఏంటి అర్థమైందా? దక్కోవాలి దక్కోవాలి. ఇదిగో సంచులో. వీళ్ళు రాకెట్ అంటున్నారంటే ఖచ్చితంగా కనిపెట్టేసినట్టున్నారు. త్వరగా పరిగెత్తాలి, వీళ్ళకి దొరకకూడదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, నాకు బాగా ఆకలేస్తోంది. దొంగని వదలొద్దు, వాడు అక్కడే ఉన్నాడు. అయ్ బాబాయ్ పోలీసు, పరిగెత్తు. స్పీడ్ పెంచు హరిగా. అదిగో వాడు పరిగెడుతున్నాడు, వదలొద్దు, పట్టుకోండి. నేను జిమ్నాస్టిక్ చేసి చాలా మంచి పని చేశాను. అమ్మయ్యా, పోలీస్ కి దొరకకుండా హనీ పెట్టాడు మాస్క్. నన్ను వాళ్ళు కనిపెట్టడం అనేది వాళ్ళకి పెద్ద టాస్క్. అయ్ బాబా, పట్టుకోండి పట్టుకోండి. పట్టుకోండి పట్టుకోండి, వాడు పారిపోతున్నాడు, వదలొద్దు, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. హలో, చూసావు కదా, నువ్వెంత పరిగెత్తినా నిన్ను పట్టుకుంటా. హనీ ఎందుకు ఇంత స్పీడ్ గా వెళ్తున్నాడు? అయ్యో హనీ, నువ్వు నిజం చెప్పే తీరాలి. పోలీసులు పట్టుకోవడానికి ముందు నేను ఎలాగైనా సరే చిలక దగ్గరికి వెళ్లి సారీ చెప్పి తప్పొప్పుకోవాలి. వాళ్ళు నన్ను ఎలాగైనా సరే కాపాడగలుగుతారు. తమ్ముడు, సోదర్, చిలుక, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? సారీ, తప్పు జరిగింది. నిప్పు నా వల్లే అంటుకుంది. అవును, సూపర్ మార్కెట్ నుంచి తప్పించుకొని రావడానికి నాకు ఇంత టైం పట్టేసింది. నన్ను వదిలేయండి, నేను జైలుకి వెళ్ళను ప్లీజ్. సారీ. అరే, నిన్నెందుకు పట్టుకుంటావు? ఆ మాల్లో ఫైర్ అంటించిన వాడిని పట్టుకున్నాం. నీ వల్లే ఆ దొంగ మాకు దొరికాడు. నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మీరు ఆ దొంగని పట్టుకున్నారా? నేనే చేసి పట్టుకున్నాను. వావ్ ఇన్స్పెక్టర్ పాండా, మీరు చాలా గ్రేట్. మీకు నేను సెల్యూట్ చేసి తీరాలి. దొంగని జైల్లో పడేసినందుకు. మీరసలు ఇన్స్పెక్టరే కాదు. ఏంటి?
నా ఉద్దేశం సూపర్ ఇన్స్పెక్టర్ అని, అంటే ఫ్యూచర్ లో కమిషనర్ అని. ఆ మాల్లో ఫైర్ అంటించిన వాడిని భలే పట్టుకున్నారు మీ పోలీసు వాళ్ళు. ఏంటి మీరు మాట్లాడేది మాల్లో ఫైర్ గురించేనా? తమ్ముడు, నేను చాలా కంగారు పడిపోయాను పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారేమోనని. కానీ పోలీసులకి నాతో అసలు పనే లేదు. అయినా నిన్నెందుకు పోలీసులు పట్టుకుంటారు? నేను చిలక దీపాన్ని క్రాకర్ తో కాల్చేస్తాను కదా, అందుకని. ఏంటి స్వీట్ ఇచ్చిన దీపాన్ని నువ్వు కాల్చేసావా? ఇక నువ్వు అయిపోయావరా. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు, చూస్తూ ఉండు. అని నువ్వు దీపాన్ని మాత్రమే కాల్చేసావు, చిలుకని కాల్చలేదు కదా. ఈసారి కాల్చాలంటే నువ్వు నన్ను పిలువు. అరే లేదు లేదు, ఈసారి కూడా నేనొక్కనే చిలుకని కాలుస్తా.